సో సమంత గారు అనుకోవాలా, నైని గారు అనుకోవాలా, సమంత డూప్ జిరాక్స్ అనుకోవాలా, ఏమనుకోవాలి మిమ్మల్ని చూసి? ఏదనుకుంటే అది. సో నేను పర్టిక్యులర్‌గా ఇది అని చెప్పను, మీ ఇష్టం. ఎట్లుందంటే సమంత గారు ఒక ఒక ఇంకొక 40, 50 ఇయర్స్ వచ్చినప్పుడు వాయిస్ ఎట్లుంటదో సేమ్ కొంచెం మాడ్యులేషన్ అయ్యి అట్లా ఉన్నట్టుంది. ఏమన్నా సమంత గారి స్పీకర్ అని మింగారా? మేబీ అనుకుంటా. నాకు కూడా తెలీదు. మోసం చేసి ఇట్లా మాట్లాడితే వాయిస్ డెలివరీ అని హాయ్ అండి సమంత గారిని సమంత ఋతుపర్ణ ఎప్పుడైనా ట్రై చేశారా అట్లా ఫ్రెండ్స్‌తో ప్రాంక్ చేయడం గానీ? ఇప్పటికి నేను ఆడుకుంటూనే ఉంటా ఫ్రెండ్స్. ఇప్పటి కాలంలో అంటే జనాలకి తెలిసిపోయింది కాబట్టి ఓకే. చేయలేను. బట్ ఒకప్పుడైతే ఆడుకున్నా. మీకు తెలిసిందా మీ వాయిస్ సమంత వాయిస్ అని? లేకపోతే ఎవరైనా చెప్తే తెలిసిందా మీకు? నాకు ఫస్ట్‌లో తెలిసేది కాదు. సో ఫ్రెండ్స్ కొంతమంది చెప్తే అప్పుడు. ఏవైనా ఆవిడ మూవీస్‌కి డబ్బింగ్ ఇవ్వడం అట్లా చేశారా? చాలా మంది చెప్పానని అనుకుంటున్నారు. బట్ ఇప్పటి వరకు చెప్పలా. ఆ ఛాన్స్ వస్తే ఒకవేళ? ముందు మా చిన్మయ్య గారు బిజీగా ఉండకుండా ఉంటే, అంటే చిన్మయి గారికి బిజీగా ఉంటే ఫస్ట్. ఓకే. మీ వల్ల ఆవిడ ఉద్యోగం పోస్ట్ పోకుండా ఉండాలనా? పాపం ఆవిడ కొంచెం షెడ్యూల్ బిజీగా ఉంటే నేను చెప్పే చాయిస్ వస్తుంది. మీరు చెప్పే ఛాన్స్ ఉంటది. సో ఎప్పుడు మీకు మీరు ఇట్లా ఒక వాయిస్ మాడ్యులేషన్‌లో ఇంటర్వ్యూస్‌లో మాట్లాడాలి, మీ టాలెంట్‌ని తెలిపించాలి, చూపించాలని ఎప్పుడు అనిపించింది? నేను లాస్ట్ ఇయర్ 'వర్ష నిమోనియల్‌తో ప్రేమ కావాలి' షో చేశాను. ఓకే. సో ఆ షో చేసేటప్పుడు వాళ్ళిద్దరి ముందు నా వాయిస్‌ని ఇచ్చా. ఫస్ట్ టైం నాకది. హ్మ్. సో సోషల్ మీడియాకి నా వాయిస్ తెలియడం అదే ఫస్ట్ టైం. హ్మ్. సో 'వర్ష గారు మాట్లాడు' అన్నప్పుడు మాట్లాడా. సో అప్పుడు అది ఒక ఛానల్ వాళ్ళు విని సో ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో మ్యాక్స్ టీవీ ఫస్ట్ ఇంటర్వ్యూ నాది. ఓకే. సో ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మిలియన్స్ దాటేసింది. సో సో అప్పటి నుంచి అలా. అట్లా మీకే తెలియలేదు మీ వాయిస్‌కి ఇంత ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని కూడా తెలీదు. హ్మ్. సో ఇప్పుడైతే ఓకే. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీ వాయిస్‌కే ఇష్టపడే చాలా మంది ఉన్నారు. యాహ్! సో ఇన్‌స్టా ప్రొఫైల్‌లో చూస్తే సీరియస్‌గా ఉన్నారు. ఇక్కడ ఉంటే నార్మల్‌గా కూల్‌గా నవ్వుతున్నారు. అంటే సంబంధం ఏంటంటే భయపడిచ్చడానికా కుర్రల్ని? నో. 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 ఇన్‌స్టాలో కూడా నేనెప్పుడు కొంచెం సిల్లీగానే ఉంటా. బట్ అన్ని విషయాల్లో కాదు. హ్మ్. కొన్ని విషయాల్లో నవ్వాలి, కొన్ని విషయాల్లో ఏడవాలి, కొన్ని విషయాల్లో కొంచెం అంతే. సో నట సూత్రధారిలాగా. మీకు యాక్టింగ్ అంటే ఏమైనా ఇష్టం? అంటే యాక్టింగ్ గాని, పెర్ఫార్మ్ చేయడం గాని స్టేజెస్ మీద ఇష్టం. సో హీరోయిన్స్‌లో ఎప్పుడున్న హీరోయిన్స్‌లో ఎవరు అంటే మీకు ఇన్స్పిరేషన్ ఇష్టం? ఆల్వేస్ శామ్. సమంత గారే. పక్కా. సమంత గారి ఫ్యాన్ అంటున్నారు. ఇన్స్పిరేషన్ అంటున్నారు. యాహ్! ఆవిడ లైఫ్ చూసాక మీరు ఏం నేర్చుకున్నారు ఆవిడ నుంచి? సో జీవితంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఖచ్చితంగా ఇదే నా జీవితం అని నిలబడాలి. సో మళ్ళీ ఇది ఓడిపోయాను కదా అని అక్కడే ఆగిపోవడం మా శామ్‌కి తెలీదు. హ్మ్. సో నాకు కూడా తెలీదు. ఎంత కష్టమైనా ముందుకే వెళ్తా. అమ్మో! ఏ అమ్మాయి చేసేవాళ్ళు సమంత వాయిస్‌లో ఉన్నావా? నిజంగా మొగోళ్ళు ప్లీజ్ మీకు కొన్ని ఫోన్‌లో రావచ్చు సమంత గారి నుంచని. సో వాయిస్‌ని మోసపోవద్దు ప్లీజ్. సో మీరు చాలా మంది ట్రాన్స్‌ఫర్మేషన్స్ సర్జరీస్ అయ్యి సమంత గారి ఫేస్ కట్ చాలా మంది చేపించుకుంటారు. సో మీరు అట్లా ఫ్యూచర్‌లో ట్రై చేస్తారా? నో. 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 అలా ఏం లేదు. మా శామ్‌కున్న అందం ఎప్పటికీ తనకే ఉండాలి. హ్మ్. సో తన అందం తనకి మాత్రమే సొంతం. వద్దు. ఆ అందాన్ని చూస్తూ బతికేస్తా. సరే రష్మిక మందన్న అందంగా ఉంటారా? సమంత అందంగా ఉంటారా? నేను శామ్ ఫ్యాన్‌ని కాబట్టి నాకు అందంగా శామే కనిపిస్తుంది. పచ్చకామర్లోడికి లోకమంతా అంతే. పచ్చిగా. సో ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమించిన వాళ్ళే అందంగా కనిపిస్తారు కదా! హ్మ్. సో నాకు నా శామ్. శామ్ ఎప్పుడైనా కలిసారా బయట? నో. కలిస్తే అసలు భూమి మీద ఎందుకుంటా? ఆ! ఎక్కడ ఉంటా హెవెన్‌లో. అంటే మీ వాయిస్ సమంత గారిలో ఉందని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారా? ముందు నో. నుంచే నో. ఫ్యానా? ఫస్ట్ నుంచి నాకు ఏమయ్య చేసావే అప్పటి నుంచి తనంటే ఇష్టం. హ్మ్. బట్ అంత పర్టిక్యులర్‌గా ఇష్టపడ్డాను అనేం లేదు. హ్మ్. చిన్నప్పుడు ఎలా అంటే ఈ అమ్మాయి బావుంది, ఈ హీరోయిన్ బావుంది ఇలా ఉండేది కదా! సో వాయిస్ తెలిసినప్పటి నుంచి ఆ ఇష్టం కాస్త ఇంకొంచెం పెరిగింది. వాయిస్ బట్టి. ఆ వాయిస్ యాహ్! చిన్మయి గారిదని తెలిసాక యాహ్! ఓకే. యాజ్ ఇట్ ఈస్‌గా ఇద్దరు మ్యాచ్. మాట్లాడినప్పుడు దగ్గరగానే ఉంటుంది. హ్మ్. సో అలా. అలా. సో మీరేమైనా డబ్బింగ్ స్టూడియో ఏమైనా పెట్టారా? లేకపోతే స్టార్ట్ చేయబోతున్నారా డబ్బింగ్స్? అలా ఏం లేదు. ఓన్లీ రీల్స్. యాహ్! సో మీ లైఫ్ ముందెట్లా ఉంది? రీల్స్ లైఫ్ ఎట్లుంది? యూట్యూబ్‌లోకి, ఇంటర్వ్యూస్‌లోకి శామ్ వాయిస్ అని తెలిసాక ఎట్లుంది మీ లైఫ్? ఫస్ట్ అంటే కామన్. నార్మల్ పీపుల్ ఎలా అంటే మనం కూడా అంతే. హ్మ్. సో ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఇచ్చాక బయట మేబీ చూసేవాళ్ళు తిట్టుకోవద్దు. హ్మ్. ఇప్పుడు బయటికెళ్తే చాలా మంది మీరు సమంత గారు కదా! అన్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా? ఓహ్ మై గాడ్! నాకు చూడగానే ఫస్ట్ పేరు గుర్తురా సమంత గారి వాయిస్, సమంత గారి వాయిస్, సమంత గారి అనే అంట. సో సమంత కదా! అప్పుడు ఆ ఫీల్ ఎంత బావుంటుంది. నన్ను కూడా గుర్తుపడతారా?
అంటే నేను సెలబ్రిటీని అయిపోయాను. గుర్తుపడుతున్నారా బయట? యా చాలా మంది Photos దిగడం. నిజానికి అబ్బాయిల ఫాలోయింగ్ కన్నా అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అంటే వాయిస్ సో ప్రతి ఒక్క అమ్మాయి కామెంట్ సెక్షన్ చూస్తే మొత్తం గర్ల్సే ఉంటారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. సో మీకు So, సపోర్ట్ చేస్తున్నారు. లేడీ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ నాకు. ఓకే. So అలా. సో మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీకు ప్రపోజల్స్ అవేం రాలేదా? నన్ను ఇంతవరకు ఎవరు ప్రపోజ్ చేయాలా? కమెంట్స్ లో ఐ లవ్ యూ అవి అవి కామన్. ఒక పర్సన్ దగ్గరకు వచ్చి ఫేస్ టు ఫేస్ నువ్వంటే ఇష్టం అని చెప్తే దానికి అర్థం ఉంటుంది. ఎక్కడో దూరంలో ఉండి నువ్వంటే ఇష్టం అంటే ఎలా నమ్మాలి? సో అంటే మీకు చెప్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారా? మేబీ చేయొచ్చు. మీకు ఒక అబ్బాయి నచ్చాలంటే ఎట్లాంటి అలవాట్లు నడవడికలు ఉండాలి? మెయిన్ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. మెయిన్ ఫ్యామిలీని చూసుకోవాలి. నన్ను చూసుకోకపోయినా మెయిన్ ఫ్యామిలీని చూసుకొని సైడ్ ఫ్యామిలీని వదిలేయాలి. బ్యాచులరే కావాలి, నాట్ ఏ సెకండ్ హ్యాండిల్. సో ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఓకే. సో అందరిలాగా పెళ్ళయ్యాక వదిలేస్తా ఫ్యామిలీని, అలా కాదు. సో ఫ్యామిలీ పర్సన్ కావాలి, టోటల్ ప్యూర్ లవ్ని ఇవ్వాలి, ఎంతమందితో ఉన్ని, బట్ నాకంటూ ఒక స్పెషల్ ప్రేమని ఇవ్వాలి. మీకంటే ఒక స్పెషల్ ప్రేమని, యా, ఇంపార్టెన్స్ ని ఇవ్వాలంటారు అంతే ఒక్క మాటలో. ఒక అమ్మాయిలకి అబ్బాయిల మీద ఉండే కోరికలు ఏంటి అంటే ఏం ఆశిస్తారు అమ్మాయిలు? నాకు అవన్నీ తెలీదు. మీరు ఒక So, అమ్మాయికి నిజానికి ఎట్లా ఆశిస్తారు? ఒక ఆడపిల్ల కోరుకునేది ఎప్పుడు ప్రేమని. ఇప్పటి కాలంలో కొంచెం ప్యాషన్ పెరిగింది కాబట్టి సో అప్పుడప్పుడు షాపింగ్స్, గిఫ్ట్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆల్వేస్ ఎప్పుడు అమ్మాయిలు లవ్నే కోరుకుంటారు. సో మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఫ్యూచర్ లో? ఇది చెప్పలేను నేను. ఓకే. ఇది ఏమో ప్రేమ. ఈ క్షణం నాకు ఎవరైనా బయటికి వెళ్ళక అబ్బాయి నచ్చితే అదే అంటున్నా. ఇక్కడే నేను arrange ఏమో మా marriage అని కెమెరామెనే నచ్చచ్చు, ఏమో ఆయన అయిపోయాక ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, మీరు ఆయనే తీసుకోవచ్చు. చూద్దాం, రాసి పెట్టుంటే ఓకే. అయితే ఓకే, రాసి పెడితే ఓకే. ఓకే నాయన చూడండి ఒకసారి. ఏదైనా రాసి పెట్టుంటే ఓకే. ఓకే. పైవాడి రాత. సో ఓకే. మీకంటూ కోరికలు ఏమైనా ఉన్నాయి అంటే ఫ్యూచర్ లో ఇట్లా అవ్వాలి, మోడల్ అవ్వాలి, అట్లా ఏమైనా? అలా ఏం లేదు. చాలా మంది నన్ను అడుగుతుంటారు, మీరు మోడలింగ్ చేస్తున్నారా, ఆర్ యాక్టరా, డబ్బింగ్ ఆర్టిస్టా? ఇవన్నీ కాదు. సో నేను ఒక కామన్ పర్సన్ని, అండ్ నాకంటూ గోల్స్ ఏమీ లేవు. సో అయితే రెండు గోల్స్. మా ఊర్లో ఒక రామాలయం ఉంది, అది నేను చనిపోయేలాగా కట్టించేయాలి. సో ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవాలి, అంతే. సో నిజంగా మీరు అంటే ప్రొఫైల్లో కనిపించే అంత సీరియస్ మనిషి అయితే కాదు, పాపం అడగగానే ఇంటర్వ్యూకి కూడా వచ్చారు. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.